హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర మైక్రోగ్రీన్స్‌ని ఎలా పెంచుకోవాలి అని చాలా క్లియర్‌గా ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వివరించి చెప్పాను. అలాగే అసలు మైక్రోగ్రీన్స్ సీడ్స్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ ఆకుకూరను ఎలా ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. అలాగే ఈ మైక్రోగ్రీన్స్‌తో ఒక మంచి రెసిపీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ గోంగూర మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం కోసం కావాల్సిన అన్ని సీడ్స్ని తీసుకోవాలి. 1 స్పూన్ విత్తనాలకి ఒక పెద్ద సైజు కట్టంత ఆకుకూర వస్తుంది. నేను 1.5 స్పూన్ విత్తనాలను తీసుకుంటున్నాను. అసలు మైక్రోగ్రీన్స్ కోసం సపరేట్గా విత్తనాలు దొరుకుతాయి. కానీ మైక్రోగ్రీన్స్ సీడ్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని చోట్ల ఈ మైక్రోగ్రీన్స్ సీడ్స్ అవైలబుల్గా ఉండవు. ఇప్పుడు ఈ సీడ్స్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే తీసేసుకొని ఈ సీడ్స్ అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఈ సీడ్స్ అన్నీ వాటర్లో మునిగేటట్లు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సీడ్స్ని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అందుకని పైన ఒక మూత పెట్టుకొని దీన్ని ఒక 12 అవర్స్ పాటు పక్కన పెట్టుకుందాం. 12 గంటల తరువాత వాటర్ పైన తేలి ఉన్న విత్తనాలను తీసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పైన తేలిన విత్తనాలు మొలకెత్తవు. వీటిని తీసేయకుండా అలాగే ఉంచితే మైక్రోగ్రీన్స్ పెరిగేటప్పుడు ఈ సీడ్స్ పాడయ్యి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వాటర్ పూర్తిగా వంచేసుకున్న తరువాత ఈ బౌల్ పైన మూత పెట్టుకొని మరొక 12 గంటల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. 12 గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే సీడ్స్ అన్నింటికి చక్కగా మొలకలు వచ్చాయి. ఈ సీడ్స్ని అలా రాగా చల్లుకోవటం కంటే ఇలా మొలకలు వచ్చాక మైక్రోగ్రీన్స్ కోసం చల్లుకున్నామంటే మైక్రోగ్రీన్స్ చాలా త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం కోసం నేను 2 ఇంచుల హైట్ ఉన్న ఒక బాక్స్ని తీసుకున్నాను. మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం కోసం పెద్ద పెద్ద కుండీలు అలాగే గార్డెన్ సెటప్ కూడా అస్సలు అవసరం లేదు. చిన్న చిన్న ఇలాంటి బాక్సులలో కూడా చాలా చక్కగా తక్కువ ఖర్చులోనే మైక్రోగ్రీన్స్ని పెంచుకోవచ్చు. ఈ రంధ్రాల పైన టిష్యూ పేపర్ని ఇలా 2-3 మడతలుగా మడుచుకొని పెట్టుకుంటున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో కొబ్బరి చిప్పల పైన ఉండే పెంకులను కూడా పెట్టుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ పెంచుకోవడం కోసం వాడుకునే మట్టి కంపల్సరీ ఇలా పొడి పొడిగా లూజ్గా ఉండాలి. ఈ మైక్రోగ్రీన్స్కి సాయిల్ మిక్స్ వచ్చేసి 1% మట్టి, 1% ఇసుక, అలాగే 1% ఎరువు. మట్టి, ఇసుక, ఎరువు మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న సాయిల్ మిక్స్ని మనం తీసుకున్న బాక్సులో 1 లేదా 1.5 ఇంచుల హైట్ వరకు ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టిని పైనుంచి ఒకసారి ఇలా కొంచెం నొక్కుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మొలకెత్తించి పెట్టుకున్న గోంగూర విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. గోంగూర విత్తనాలు మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగానూ కాకుండా ఇలా ఒక సీడ్కి మరొక సీడ్ టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లు చల్లుకోవాలి. ఇప్పుడు ఈ సీడ్స్ పైకి కనిపించకుండా ఇలా కొంచెం మట్టిని చల్లుకోవాలి. ఈ సీడ్స్ పైన మట్టి మరీ ఎక్కువ చల్లుకోకూడదు. ఈ సీడ్ ఎంత లావు ఉందో అంత మందంలో మట్టిని చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మట్టి అంతా ఒకసారి పూర్తిగా తడిచేటట్లు వాటర్ చల్లుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ హోల్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా కారిపోతాయి. బాక్స్ పైన ఇలా మూత పెట్టుకొని నెక్స్ట్ డే వరకు దీన్ని డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది డే 2 ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి చక్కగా వస్తున్నాయి అన్ని మొలకలు. ఈరోజు వాటర్ చల్లుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మరలా మూత క్లోజ్ చేసుకొని మరొక రోజు పక్కన పెట్టుకుందాం. ఇది 3వ రోజు. మొలకలు మూతను తోసుకొని పైకి వచ్చేసాయి. అన్ని సీడ్స్ చాలా చక్కగా మొలకెత్తాయి. ఇలా ఒకే చోట కొంచెం మట్టి ఎక్కువగా ఉంటే కుదిరినంత వరకు జాగ్రత్తగా తీసేయాలి, లేదంటే ఇలా కదిలించాలి. ఇలా కొంచెం కదిలించడం వల్ల ఈ మట్టి కిందికి వేర్ల దగ్గరికి వెళ్ళి వేర్లకి సపోర్ట్ ఇస్తుంది. మరీ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. ఇలా కొంచెం టచ్ చేసి చేయనట్లు ఉండాలి. ఇప్పుడిక వాటర్ స్ప్రింకిల్ చేసుకుందాము. పైకి వచ్చిన ప్రతి సీడ్ పార్ట్ తడిచేటట్లు వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మట్టి అయితే పూర్తిగా ఆరిపోలేదు, ఎందుకంటే ఈ 2 రోజులు మూత క్లోజ్ చేసే ఉంచాం కదా, అందుకని మట్టి తడిగానే ఉంది. పైన ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవటం వల్ల ఈ సీడ్ పార్ట్ తడిచి మెత్తబడుతుంది. అప్పుడు ఈజీగా విడిపోయి ఇలా సపరేట్ అవుతుంది. ఈరోజు నుంచి ఉదయాన్నే లేదా సాయంత్రం పూట వచ్చే ఎండలో 1 గంట పాటు పెట్టుకోవాలి. సాయంత్రానికి చూశారు కదా చాలా చక్కగా అన్నీ గ్రీన్ కలర్లోనికి చేంజ్ అయ్యాయి. 3వ రోజు నుంచి ఉదయం సాయంత్రం కంపల్సరీ పైన లీవ్స్ తడిచేటట్లు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కింద మట్టి డ్రై అవుతుంది అనిపిస్తేనే అప్పుడు ఆ మట్టి కూడా తడిచేటట్లు వాటర్ చల్లుకోవాలి. 4వ రోజు.
4వ రోజు ఉదయానికి ఈ మైక్రో గ్రీన్స్ 1 ఇంచ్ వరకు హైట్ పెరిగాయి. అలాగే వీటి పైన పొట్టు కూడా చాలా ఈజీగా ఊడిపోతుంది. ఇది 4వ రోజు సాయంత్రం. సాయంత్రానికి ఆకుల పైన పొట్టంతా రాలిపోయింది. ఒక మొక్క యొక్క 2 లీవ్స్ ఇలా అతుక్కొని ప్లేట్ లాగా ఉన్నాయి. ఇంకా బాగా విచ్చుకోలేదు. ఇలా చేతితో కొంచెం మైక్రో గ్రీన్స్ని లోపలికి నొక్కుకుంటున్నట్లు పెట్టుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో వాటర్ స్ప్రింకిల్ చేసుకునేటప్పుడు ఆ 1 మినిట్లోనే లీవ్స్ మనం చూస్తుండగానే చాలా చక్కగా విచ్చుకుంటాయి. ఇది 5వ రోజు. 5వ రోజు ఉదయానికి మైక్రో గ్రీన్స్ చాలా చక్కగా రెడీ అయ్యాయి. సైడ్స్ ఉన్న మైక్రో గ్రీన్స్ పక్కకి వాలిపోతున్నట్లు అనిపిస్తే ఇలా 2 సైడ్స్ చేతితో లోపలికి కొంచెం ఇలా నొక్కుకుంటున్నట్లు అనుకోవాలి. ఇలా ఒక 3-4 సార్లు అనుకున్నామంటే ఇవి చక్కగా సెట్ అవుతాయి. గోంగూర మైక్రో గ్రీన్స్ హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయింది. మనం కావాలంటే ఇప్పుడు ఇక కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ గోంగూర మైక్రో గ్రీన్స్ ఇలా రెడీ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోకుండా ఇలాగే మరొక 2 రోజుల పాటు ఉంచుకోవచ్చు. 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు మనం హార్వెస్ట్ చేసుకోకుండా ఇలాగే ఉంచామంటే అవి ఆటోమేటిక్గా వడిలిపోయి వాడిపోతాయి. 5 రోజులకే చాలా చక్కగా గోంగూర మైక్రో గ్రీన్స్ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ సీడ్స్ గురించి మనం మరికొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మైక్రో గ్రీన్స్ కోసం అమ్మే సీడ్స్ కొత్తవి, క్వాలిటీవి, 100% జర్మినేషన్ రేట్ ఉండేవి, అలాగే గ్రో చేసుకునేటప్పుడు ఫంగస్ రాకుండా కొన్ని ఆర్గానిక్ మందులు కూడా కలుపుతారు. అందుకని వాటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నార్మల్ ఆకుకూర విత్తనాలనే ఎక్కువ క్వాంటిటీలో లూజ్గా విత్తనాల షాపులలో ఒకేసారి 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ అలా తెచ్చుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తాయి. ఇలా ఒకేసారి ఎక్కువ తీసుకోవడం వల్ల కాస్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్రో గ్రీన్స్ మొత్తాన్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదా. హార్వెస్ట్ చేసుకోగా మిగిలిన ఈ వేర్లు, కాడలు వీటిని మొక్కలకు ఎరువులాగా వాడుకోవచ్చు. కాడలు ఒక 4-5 రోజుల్లోనే మట్టిలో చక్కగా కలిసిపోతాయి. ఈ ఆకుకూరను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఆకుకూరను స్టోర్ చేసుకోవాలంటే తడేమీ లేకుండా ఇలా ప్లేట్లో కొంచెం సేపు ఆరబెట్టుకొని తరువాత ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కింద పేపర్స్ వేసుకొని పైన ఈ ఆకుకూరను వేసుకోవాలి. ఇది చాలా లూజ్గా వేసుకోవాలి, నొక్కినట్లు పెట్టకూడదు. పైన కూడా మరొక పేపర్ పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఒక 2-3 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ.